ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును కాక. గత సంవత్సరం నుండి మనకి ఈ నూతన సంవత్సరంలో మనందరినీ ప్రవేశపెట్టినందుకు ముందుగా ఆ దేవునికి నా వందనాలు. అలాగే ఐ విష్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, గిబియోను వాసులు ఇజ్రాయెల్తో వాళ్ళు సంధి చేసుకుంటారు. ఆ తరువాత ఏం జరిగిందంటే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం నుంచి చదువుకున్నట్లయితే, యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలం చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇజ్రాయెల్తో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదకు వినిపెట్టినప్పుడు అతడును అతని జనులు మిగులు భయపడ్డారు. ఈ ఇజ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశానికి వెళ్ళే దారిలో వీళ్ళు కొంతమంది రాజులను జయించుకుంటూ పోయారు. కొన్ని దేశాలను జయిస్తూ పోతున్నారు. అలాగే ఎరుకో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అలాగే హాయి మీదకు యుద్ధం చేశారు, దాన్ని నాశనం చేశారు. ఇవన్నీ విన్నప్పుడు గిబియోను వాసులు ఏం చేశారంటే భయపడిపోయి వాళ్ళు ఇజ్రాయెల్తో సంధి చేసుకున్నారు అనమాట. ఈ విషయాలన్నీ ఒకరికొకరి ద్వారా చెప్పుకుంటుంటారు కదా. అలా విన్నప్పుడు ఒక యెరూషలేము రాజునంట ఆ దేశ ప్రజలు ఇవన్నీ విన్నారంట. విని చాలా భయపడ్డారంట. భయపడినప్పుడు ఏలైనగా, ఎందుకంటే గిబియోను గొప్ప పట్టణమైన రాజధానిలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. వాళ్ళు అంతకుముందు హాయిని జయించారు. హాయిని జయించినప్పుడు హాయి కంటే కూడా గిబియోను దేశము చాలా గొప్ప దేశం. అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మంచి శూరులంట, మంచి యోధులు. మరి వాళ్ళు హాయి మాకంటే చిన్నది కాబట్టి ఇజ్రాయెల్ గెలుచుకున్నారు, మేము వెళ్ళి ఈజీగా వాళ్ళని ఓడించగలము అని అనుకోలేదండి. వాళ్ళు దేవుడు చేసిన కార్యాలను విని భయపడిపోయి వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఇజ్రాయెల్తో సంధి చేసుకున్నారు. వాళ్ళు అవన్నీ వీళ్ళు మాట్లాడుకుంటున్నారంట. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదకు గిబియోన్లు యెహోషువతోనూ ఇజ్రాయెల్తోనూ సంధి చేసుకుని ఉన్నారు. మీరు నా ఎద్దుకు వచ్చి నాకు సహాయం చేసిన ఎళ్ళా మనము వారి పట్టణం నాశనం చేయదని హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరామునొద్దకును, లాకీషు రాజైన యాఫీయునొద్దకును, ఎగ్లోను రాజైన దేబీరునొద్దకును వర్తమానం పంపెను. మరి వాళ్ళు గిబియోన్లు వాళ్ళు వెళ్ళి సంధి చేసుకున్నారు. అంత శూరులైనా కూడా దాన్ని చూసి కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఏం చేస్తున్నాడంటే యెరూషలేము రాజు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకొక వేరే రాజులు నలుగురికి వర్తమానం పంపిస్తున్నాడంట. మీరు నా దగ్గరికి వస్తే మనందరం కలిసి ఇజ్రాయెల్తో యుద్ధం చేద్దాము, మీరు రండి అని వాళ్ళందరికీ వర్తమానం పంపాడంట. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీష్ రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేవలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనుతో యుద్ధం చేసిరి. వీళ్ళు ఏం చేశారంటే, అయ్యో గిబియోను వాళ్ళు సంధి చేసుకున్నారే, మనం కూడా సంధి చేసుకుందాము. మరి ఆ కార్యములు విని, దేవుడు చేసిన గొప్ప కార్యములు విని వాళ్ళు మారు మనసు పొందారు కదా, మరి మనం కూడా సంధి చేసుకుందాం అని అనుకోలేదండి యెరూషలేము రాజు. ఈయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న 4 రాజులకు వర్తమానం పంపించి, రండి మనందరం కలిసి యుద్ధం చేద్దాము, మనందరం కలిస్తే మనం వాళ్ళని ఓడిస్తాము అని చెప్పేసినప్పుడు వాళ్ళందరూ వచ్చేసారంట. ఆ 4 రాజులు, ఈ 5వ రాజు మొత్తం కలిపి వీళ్ళందరూ ఏం చేశారంటే గిబియోను దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో యుద్ధం చేయటం మొదలుపెట్టారంట. గిబియోనీయులు మన్యంలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసుని చెయ్యుడుక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాల్లో దిగియున్న పాళెంలో యెహోషువకు వర్తమానం పంపగా వాళ్ళు ఏం చేశారంటే వెంటనే యెహోషువ గారికి వాళ్ళు వర్తమానం పంపారంట. ఇలా రాజులందరూ మా మీదకి యుద్ధం చేశారు, మేము మీతో సంధి చేసుకున్నాం కాబట్టి మీరు వచ్చి మాకు హెల్ప్ చేయండి అని అడిగారంట. యెహోషువయు అతని యొద్దున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాల్ నుండి బయలుదేరి అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించున్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా మరి వెంటనే వీళ్ళందరూ మంచి మంచి యోధులంతా తీసుకుని వెళ్ళారంట. వాళ్ళతో కలిసి గిబియోను దగ్గరికి హెల్ప్ చేయడానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆ దేవుడు వాళ్ళతో ఏం చెప్పారంటే, మీరు భయపడద్దు, వాళ్ళందరినీ ఆ 5 రాజులను మీ చేతికి అప్పగిస్తున్నాను, వాళ్ళలో ఎవరు కూడా బతకరు అని చెప్పేసి దేవుడు వాళ్ళకి సెలవిచ్చాడంట. తర్వాత 11వ వచనము లాస్ట్లో చూసుకున్నట్లయితే, యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన కనుక వారు దాని చేత చనిపోయిరి.
ఇజ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. ఈ యుద్ధం జరిగేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి వడగండ్లని పంపించాడంట. ఆ వడగండ్లు పడి ఆ మిగిలిన 5 రాజులు, వాళ్ళ సైన్యాలు, ఈ యెరూషలేం రాజు, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరి సైన్యాలు కూడా చాలామంది చనిపోయారంట. మరి దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేశారు. అక్కడ తన బిడ్డలు అనుకున్నాడు కాబట్టి దేవుడు వాళ్ళ పక్షంగా చేశారంట. ఈ ఇజ్రాయెల్ కత్తివాత చంపిన వారికంటే, కత్తి యుద్ధం చేసి వాళ్ళు చంపిన దానికంటే కూడా ఈ వడగండ్ల చేత చంపబడిన వాళ్ళే ఎక్కువ మంది అంట. గిబియోన్లు యెహోవా ఐగుప్తులో చేసిన కార్యములు విని యెహోవా తండ్రికి వాళ్ళు భయపడ్డారు కదా. భయపడి ఏం చేశారు, ఇజ్రాయెల్తో సంధి చేసుకున్నారు. వాళ్ళు ఏమి విన్నారు, ఐగుప్తులోంచి దేవుడు ఎలా రప్పించాడు వాళ్ళని, జరిగిన విషయాలన్నీ ఐగుప్తులోంచి వాళ్ళు విడిపించిన దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చి హాయి వరకు జరిగిన విషయాలన్నీ వాళ్ళు విన్నప్పుడు గిబియోను అసలు చాలా భయపడ్డారు దేవుడికి. మనమైతే ఎన్నో వింటున్నాం కదా, బైబిల్ అదొక్కటే కాదు, మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఎన్నో కార్యాలు, దేవుడు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు, యెహోవా తండ్రి చేసినవి, యేసుక్రీస్తు ప్రభువారు చేసినవి చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ విని మనం ఎలా ఉన్నాం? మనం మారుతున్నామా? నూతన సంవత్సరంలో ప్రవేశించినాం, పాత జీవితంతోనే ఉన్నామా? పాత మనసుతోనే మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం? ఓన్లీ క్యాలెండర్లో పేజెస్ తిప్పుకుంటున్నామా? ఇంట్లో బూజులు దులుపుకుంటున్నామా? ఇలాగే చేస్తున్నామా? మన మనసుకు పట్టిన మలినాన్ని మనం కడుక్కుంటున్నామా? మన మనసులో ఉన్న ఏదైతే దేవునికి ఇష్టం లేనియో మనకు తెలుసండి. మనం సంవత్సరం మారు మనసు పొందకపోతే, సంవత్సరం మనల్ని మనము సరిచేసుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించకపోతే మనం ఆయన బిడ్డలుగా ఎప్పటికీ ఉండం. మనం చెప్పుకుంటామేమో ఆయన మా తండ్రి అని, కానీ ఆయన మాత్రం వీళ్ళు నా బిడ్డలని అనుకోరు. ఆయన మన పక్షంగా ఉంటేనే మనం దేన్నైనా జయించగలుగుతాం, ఏ కష్టాన్నైనా జయించగలుగుతాం. ఆయన మన పక్షం లేనప్పుడు మనం ఏది చేయలేమండి. మన జీవితమే నిరర్ధకమవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.